మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. రేపు అత్యంత అద్భుతమైనటువంటి ఫెస్టివల్ తొలి ఏకాదశి. మరి ఈ యొక్క తొలి ఏకాదశి అనేటువంటిది ఆషాఢ మాసంలో వచ్చేటువంటి మొట్టమొదటి ఏకాదశి, శుక్లపక్షంలో ఉండేటువంటి ఏకాదశి. ఈ ఏకాదశి రోజు నాడు సాక్షాత్తు విష్ణుమూర్తి ఈ అంటే నిద్రలోకి వెళ్ళేటువంటి రోజుగా పరిగణనలోకి తీసుకొని మరలా కార్తీక మాసంలో వచ్చేటువంటి ఏకాదశికి స్వామివారు మేల్కొంటారు అనేటువంటి మనకు విషయం. మరి ఈ యొక్క తొలి ఏకాదశికి సంబంధించి తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ విశేషమైనటువంటి రకరకాలుగా కూడా ఈ యొక్క ఫెస్టివల్ చేసుకుంటారు. ఆంధ్రాలో ఉండేటువంటి వారు తొలి ఏకాదశి రోజు ఎంతో భక్తి శ్రద్ధలతో ఫాస్టింగ్ ఉంటూ స్వామివారి యొక్క సేవలో పాల్గొంటారు. కుదిరితే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తారు. తెలంగాణలో ఉండేటువంటి వారు ఈ రోజు నాడు కొంతమేర ఇంట్లో పిండి వంటలు కావచ్చును, అదేవిధంగా కొందరు కొన్ని ప్రాంతాలలో నాన్ వెజ్ కూడా తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ తొలి ఏకాదశి అంటే ఒక ఫెస్టివల్గా మైసమ్మకు చేయడం కావచ్చును, ఇలా అంటే వారి వారి ఏరియాలకు తగ్గట్టుగా వారు చేసుకునేటువంటి ఈ యొక్క పండుగ. మరి ఈ రోజు నాడు ఏం చేస్తే విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది, ఏది మనము చేయడం వల్ల జాతకరీత్యా ఉండేటువంటి దోషాలు తొలగిపోబోతున్నాయి అనేటువంటిది ఈ వీడియోలో మీకు లైవ్లుగా కూడా నేను చూపించదలుచుకున్నాను. ఈ వీడియోలో లైవ్లో ఇప్పుడు నేను చూపించేటువంటి యొక్క నిమ్మకాయల దీపము ఈ రోజు నాడు ఈ విధంగా ప్లేట్ కానీ, ఇదే విధంగా ఇక్కడ 14 దీపాలు కానీ, ఏదన్నా లక్ష్మీదేవి ఆలయం కానీ, దుర్గామాత ఆలయం కానీ, లేదా విష్ణు ఆలయంలో అయినా కూడా ధ్వజస్తంభం వద్ద నిర్మించేటువంటి ప్రయత్నం చేయండి. జాతకరీత్యా ఉండేటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకంటే రేపు ఆదివారం అంటేనే శక్తి మనకు, కనుక దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి శక్తి మనకు, ప్లస్ ఏకాదశి తొలి ఏకాదశి ఇవన్నిటికి సంబంధించి మనకు ఆదివారము సాయంకాలము 4:30 నుండి 6:30 వరకు కూడా రాహుకాలం ఉంటుంది. ఈ రాహుకాలంలో ఎవరైతే ఈ దీపారాధన చేస్తారో విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. లైవ్లో కూడా నేను చూపిస్తాను. 14 దీపాలు నేతితో ఈ విధమైనటువంటి అలంకరణతో ఈ విధంగా దుర్గామాత టెంపుల్లో కానీ, లక్ష్మీదేవి ఆలయంలో కానీ, అంటే ప్రత్యంగిర అమ్మవారి ఆలయంలో కానీ ఈ విధమైనటువంటి విధంగా ఎవరైతే శుక్రవారం రాహుకాలం సమయంలో కానీ లేదా శనివారం రోజైనా కూడా ఉదయం చేసుకోవచ్చును. రెండవ విషయము పచ్చకర్పూరము. ఎవరైతే పచ్చకర్పూరాన్ని, ఇలాచీలను ఇవి రెండింటినీ కూడా ఒక మూటలాగా కట్టి స్వామివారికి సమర్పించండి. వెంకటేశ్వర స్వామికి కానీ లేదా శ్రీరామచంద్రుల వారికి కానీ ఒక పచ్చకర్పూరము 100 గ్రామ్, అదేవిధంగా కొంత ఇలాచి ఒక 100 గ్రామ్, ఇవి రెండింటినీ చక్కగా కూడా ఎల్లో రంగు క్లాత్లో గట్టిగా కట్టేసి స్వామి పాదాల దగ్గర పెట్టమని చెప్పి అర్చనాది కార్యక్రమాలు చేసుకొని స్వామికి ఒక తులసి మాలను సమర్పించండి. ఈ రోజు నాడు కుదిరితే విష్ణు సహస్రనామాలు చదువుకోండి. కొంత ఈ రోజు నాడు నాన్ వెజ్కు కానీ ఈ యొక్క మత్తు పదార్థాలకు కానీ దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తూ విశేషంగా ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఇంకనూ ఈ రోజు నాడు కుదిరితే వస్త్రదానము, గుడి బయట కానీ ఇంకా బయట ఎక్కడైనా ముక్కు ముఖం తెలియనటువంటి వారికి వస్త్రదానం ఇవ్వడం వల్ల వారు ఎంతో సంతోషిస్తారు. తెలిసిన వారికి ఇచ్చేటువంటి దానం వేరు, తెలియని వారికి చేసేటువంటి దానం వేరు. తెలిసిన వారికి ఇస్తే వాడు సంతోషపడతాడు, కానీ తెలియని వారికి ఇచ్చినట్టయితే తప్పకుండా దీవిస్తారు. కనుక ఈ యొక్క తొలి ఏకాదశి రోజు నాడు చక్కగా కుదిరితే పిండి వంటలు చేసుకొని వస్త్రదానాన్ని చేసి తొలి ఏకాదశికి సంబంధించినటువంటి ఎనర్జీని మీరు ఫామ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శనితో బాధపడేటువంటి వారు ఖచ్చితంగా ఈ యొక్క తొలి ఏకాదశిని పాటించండి. అందులో ముఖ్యంగా మేషరాశి మనకు ఏలినాటి శనిలో ఉన్నారు. దాని తర్వాత సింహరాశి, అర్ధాష్టమ శని, కన్యారాశి, సప్తమ శని,
మనకు మీన రాశి, మన ధనస్సు రాశి అర్ధాష్టమ శని, కుంభరాశి ఏలినాటి శనిలో ఉన్నారు, మీనరాశి ఏలినాటి శని. వీరందరూ కూడా ఈ రోజు వెంకటేశ్వర స్వామిని స్మరించండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.